మనసులు తెలియకపోయినా, మనుష్యులు తెలియకపోయినా ఆ అభిమానం, ఆ ఆప్యాయత తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు రక్త సంబంధం అండి అంటుంటారు. ఆ రక్త సంబంధం క్షమాభిక్ష పెట్టగలిగినట్టు ఇతరులు పెట్టలేరు. రక్త సంబంధం రక్త సంబంధమే. అందుకే రాముడంతటి వాడంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదరః అంటాడు. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుందేమో, వేరొక స్త్రీ భార్య కావచ్చేమో ఒక భార్య పడిపోతే, కానీ అది ఆ మాటని నేను ఏదో ఆయన శాస్త్రానికి అంటే వేరొకరు స్థానంలోకి వెళ్ళవచ్చు అని అన్నాడు. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు, అది కాదు ఆయన ఉద్దేశం. తోబుట్టువుల గొప్పతనాన్ని చెప్పడం. కాబట్టి భార్య దొరుకుతుందేమో, భార్య వైపు బంధువులు కూడా దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇక దొరకని వాళ్ళు అంటూ ఉంటే తోడ పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళే. తల్లికి తండ్రికి ఈ జన్మలో ఎవరం కలిసి పుట్టామో వాళ్ళ మధ్యనే ఇక నా సొంత అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు అని చెప్పుకోగలిగిన అనుబంధం. అటువంటి అనుబంధం యొక్క విలువ పవిత్రత తెలుసుకోలేనటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న వాళ్ళని ఆ పరమేశ్వరుడు ఒక్కడే బాగు చేయడు. కాబట్టి అది రక్త సంబంధం. అంటే అది ఎన్ని తప్పుల్ని క్షమిస్తుంది. మా అన్నయ్య పోనిద్దరు, మా తమ్ముడు పోని క్షమించేస్తారు. ఆ రక్త సంబంధానికి ఉన్నటువంటి గొప్పతనం అది దాన్ని అలా ఆకర్షిస్తుంది.